శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆది కాండము 3వ అధ్యాయము మొట్టమొదటి వచనము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తము గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, ఈ మాట ఎన్నోసార్లు మనం చదువుకున్నాం, ధ్యానించాం. ఇక్కడ మహాఘట సర్పము అన్నటువంటి మనం మాట చూస్తున్నాం. ఈ సృష్టి అంతటిలో పాపానికి మూలపురుషుడు అపవాది అని మనకు తెలుసు. వాడికి సాతాను అని కూడా పేర్లు ఉన్నాడు. దుష్టుడు ఈ సృష్టిలో దేవునికి, ఆయన కార్యాలకు, ఆయన ప్రణాళికలకు ఎప్పుడు కూడా విరోధి. ప్రియులరా, వాని గురించి మనకు లేఖనాలు చాలా తెలియచేస్తున్నాయి కదా. అంతేకాదు, వాడు మహా యుక్తపరుడు అని కూడా చెప్తోంది లేఖనాలు. మనకు దేవుని గురించి మాత్రమే కాదు, సాతాను గురించి కూడా కొన్ని వివరాలు తెలియచేస్తోంది లేఖనం. మనతో ఏదైనా మాట్లాడుతోంది అంటే అది మనకు చాలా చాలా అవసరమైన విషయం అని మనకు గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం ఈ మాట చదువుతున్నాను. సాతాను చాలా యుక్తిపరుడు పిల్లారా. ఎందుకంటే వాడు మన మీద దాడి చేసేటప్పుడు బహుయుక్తిగా దాడి చేస్తాడు. ఈరోజు క్రైస్తవ ప్రజలపై పాపంలోనికి, భ్రష్టంలోనికి నెట్టడానికి వాడు బహుకుయుక్తిగా పనిచేస్తున్నాడు. వాడు కుయుక్తిని బట్టబయలు చేయటమే నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. శోధించబడటం పాపము కాదని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. శోధింపబడడానికి, పాపం చేయడానికి అంటే అపవిత్రం కావడానికి తేడా ఏంటో మనం తెలుసుకోవాలి. శోధింపబడినంత మాత్రాన మనం పాపం చేసినట్లు కాదు, కానీ పాపము చేయాలన్న ప్రేరేపణ మనం ప్రేరేపించి దగ్గరకు లాక్కొని కౌగిలించినప్పుడే ఆ ప్రేరణ మన హృదయ వాంఛను మారుస్తుంది. ఆ ఘట్టంలోనే మనం దేవుని దృష్టికి అపవిత్రులవుతున్నాం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని బ్రతకాలి. అవును, మనం పాపం చేయమని పాపము చేయాలని ప్రేరేపిస్తూ సాతానే అనేక విధంగా తలాంపులు తీసుకొస్తున్నా మనము యేసును మాత్రమే చూడాలి. ఆయన మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాటలు మాత్రమే వెంబడించాలి. అప్పుడే యుక్తిగా ఉన్నటువంటి సాతాను జయించగలుగుతావు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, భూజంతువులలో కూడా ప్రభువా సర్పము యుక్తమైనది. అందుకే అపవాది సర్పమును వాడుకున్నాడు. ఈ రోజుల్లో ఈ మాటలు వింటున్న ఏ బిడ్డనైనా కూడా అపవాది యొక్క తంత్రాలకి లోబడుకుంటున్నట్లుగా మీ కాపుదల భద్రత ఒదిగిస్తారని విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి ఈ వేడుకను పొందించున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.